హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అయితే ఇలా అన్నం వడియాలు చేస్తున్నా. అన్నం వడియాల కోసం మనం రాత్రే బియ్యం నానబెట్టుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మనం అన్నం వడియాలు చూద్దాం రండి, చూపెడతా. అయితే బియ్యము రాత్రే నానబెట్టుకున్నా నేను. ఇలా రాత్రి నానబెట్టుకుంటే మనకు అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది, వడియాలు అనేది క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నట్టు. ఇలా రాత్రి నానబెట్టుకోవాలి. నేను కేజీ తీసుకున్నా, దీంతో కేజీ అవుతాయి బియ్యము. మనము ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. దీంతో కేజీ తీసుకున్నా. మళ్ళీ దీంతో రెండు నీళ్ళు పోసిన అన్నట్టు, మంచిగా ఉడుకుతుంది. రెండు నీళ్ళు వస్తే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు టమాటాలు మిక్సీ పట్టుకుందాము. కేజీ బియ్యంకు నేను ఒక పావు కిలో తీసుకున్నా. ఎందుకంటే బాగా పుల్లగా అయితే మంచిగా ఉండదు, టేస్ట్ అనేది అంత పుల్లగా ఉంటుంది. పిల్లలు కూడా తినలేరు, బాగా పుల్లగా ఉంటే తినలేరు. అందుకే పావు కిలోనే తీసుకున్నా. ఇలా ఎర్రగా వండినే తీసుకోవాలి, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం ఇది మెత్తగా. ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము. ఈ చెంచాతోని 2 చెంచాలు వేసుకుందాము. ఎందుకంటే కారము ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోర్రి, నేనైతే 2 చెంచాలు ఎత్తున్నా. మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, 2 చెంచాలు సరిపోతుంది. తర్వాత ఈ చెంచాతోనే ఒక 3 చెంచాలు ఉప్పు వేసుకుందాం. మళ్ళీ చూసుకొని వేసుకుందాము. మళ్ళీ ఇసమైతే అంత మంచిగా ఉండేవి వడియాలు అనేది. నాకు కొంచెం సప్ప ఉంటేనే కమ్మ ఉంటుంది. ఎందుకంటే పిండిలో బియ్యంలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి. చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంట్లోనే కొద్దిగంతా ఓమ వేద్దాము. కొంచెం అంతా, ఏ వడియాలైనా కొద్దిగా అంతా ఓమ వేసుకోవాలి. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, మనకు తిన్నగానే తొందరగా అరుగుతుంది అన్నట్టు ఓమ వేసుకుంటే. ఇప్పుడు కొంచెం అన్ని నువ్వులు వేసుకుందాం. వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాం. అట్లా అన్నంలో డైరెక్ట్ వేస్తే ఇవి ఏంటంటే నువ్వులు అన్నంలో మంచిగా కలిసిపోవు. టమాటా అయినా కారం అయినా అన్నం ఉడికినాక ఇప్పుడు మనం వేస్తాం కదా, ముందుగా వేసినా కానీ అన్నం ఉడకది సరిగా. ఇప్పుడు ఇట్లా ఇవన్నీ కలుపుకొని అన్నం ఉడికినాక అన్నంలో వేసుకోవాలి అన్నట్టు. మంచిగా అన్నంకి మంచిగా కలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది అన్నం ఉడికేలాగా పక్కకు పెట్టుకుందాం. అన్నం ఇప్పుడు అన్నం మంచిగా ఉడికింది, చూసారా? మంచిగా మెత్తగా ఉడికింది. ఇట్లా ఉడికితేనే వడియాలు అనేది మంచిగా వస్తుంది. మనము అప్పటికప్పుడే అడిగి పెట్టినాం అనుకో ఇట్లా ఉడకదు అన్నట్టు. చూసారా ఎంత మంచిగా ఉడికిందో? ఇట్లా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నూరి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇట్లా కలుపుకోవాలి. మనము టమాటాలు మిక్సీ పట్టి వేయకపోతే అంత టమాటాలు ఉంటది కదా, మంచిగా ఉండదు అన్నట్టు. ఇట్లా మిక్సీ పట్టి వేసుకోవాలి. ఎక్కువ టమాటాలు వేసుకోవద్దు, పుల్లగా ఉంటది. పుల్ల ఉంటే మంచిగా ఉండదు. మామూలుగా పుల్లగా ఉంటే ఏం కాదు, బాగా పుల్లగా ఉంటే తినబుద్ధి కాదు. ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకుంటే మనకు కాలినాక మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటాయి. అందుకే ఇట్లా ఉల్లిగడ్డలు పొడుగుగా కోసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి. మస్తు ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇవి మనము వట్టిగా మామూలుగా కాకుండా ఇట్లా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసే వరకు మంచిగా కలుపుకుందాం. ఉల్లిగడ్డలు మనము ఇట్లా కోసి వేసుకోవాలి, పేస్ట్ లాగా చేసి వేసుకోవద్దు. ఇట్లా కోసి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇది మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా, నేను ఉప్పు చూసిన కొంచెం చప్పగా ఉంది, ఇంకా కొంచెం అంత వేసుకుందాం. ఒక్క చెంచా చేసుకుందాం, సరిపోతుంది. ఉప్పు అందుకే ఒకటేసారి వేసుకోవద్దు, మళ్ళీ ఈసం అయితే మంచిగా ఉండదు కదా, అందుకే చూసి వేసుకోవాలని చెప్పింది కదా. చూసిన కొంచెం చప్పగా ఉంది కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసిన. ఉంటే కళ్యామాకు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేను. ఇట్లా మంచిగా కలుపుతుంది. ఇది కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉమ్మగిలాలి. కొద్దిగంత కొంచెం నీరు ఉంది కదా, ఇట్లా కొంచెం అంత ఉమ్మగిలితే బాగుంటుంది. కొద్దిసేపు ఉమ్మగిలిద్దాం. ఇప్పుడు ఇది అన్నం మంచిగా అయింది, చూసారా? మంచిగా అయింది. ఇప్పుడు ఇది మనము పూర్తిగా మంచిగా చల్లర పెట్టుకోవాలి, లేకపోతే వేడిది మనకు వడియాలు అనేది పెట్టరాదు. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాలు మంచిగా చల్లారనిద్దాం. ఇప్పుడు అన్నం పూర్తిగా చల్లారిపోయింది, చూడురి మంచిగా చేతులు ముట్టేస్తుంది. కొంచెం అంత వేడి ఉన్నది. అయితే నేను ఒక విషయం మర్చిపోయినా, మిరపకాయలు వేసుకుని మర్చిపోయినా, మళ్ళీ తర్వాత వేసిన, మీకు చెప్పడం మర్చిపోయినా అన్నట్టు. ఇగో మిరపకాయలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం అన్నం వేడి ఉంటుంది కాబట్టి అన్నం వేడికే ఉడికిపోతుంది, ఏం కాదు, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం చిన్నగా ఇట్లా చేతి నీళ్ళలో అనుకుంటూ చిన్న ముద్దలాగా చేసుకుంటా ఇట్లా ఒత్తుకోవాలి. మనము ఎట్లా సన్నం అంటే సన్నము, దొడ్డు అంటే దొడ్డు, ఎట్లయినా చేసుకోవచ్చు. ఇట్లా కొద్దిగా సన్నం చేసుకుంటే సన్నం వస్తాయి, కొంచెం దొడ్డు ఉంటే కొంచెం మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇట్లా
ఇట్లా రౌండ్గా మంచిగా ఒత్తుకోవాలి. ఇట్లా ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు, చిన్నగైనా చేసుకోవచ్చు, పెద్దగైనా చేసుకోవచ్చు. చెయ్యి నీళ్ళలో అనుకోవాలి, ఒత్తుకోవాలి అన్నట్టు. లేకపోతే అంత అంటుకుంటుంది, సరిగా రావు అన్నది. ఇట్లా మన దగ్గర ఉన్న అన్నం అంతా ఇట్లనే నేను తర్వాత మళ్ళీ చూపెడతా. పెట్టుకున్న తర్వాత కొంచెం చిన్నగా తీసుకోవాలి, అన్నం చిన్నగా తీసుకొని మంచిగా పెద్దగా ఒత్తుకోవాలి. ఇట్లా కొంచెం సన్నం అయితే మంచిగా ఉంటాయి అన్నట్టు, మంచిగా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం దొడ్డ అయితే మంచిగా ఉండదు, అంత దొడ్డు ఉంటుంది, మంచిగా ఉండదు. మన దగ్గర ఉన్న అన్నం అంతా పెట్టేసుకున్నాం వడియాలు. చూడురి ఇట్లా మంచిగా వచ్చినాయి చూసిరా. ఇట్లా ఈ మందంగా పెట్టుకోవాలి. కొన్ని నేను మందంగా పెట్టినా, కొన్ని పతల పెట్టినా బాగుంటాయి. అట్లా కూడా మంచిగా ఉంటుంది, ఇట్లా కూడా మంచిగా ఉంటుంది అని కొన్ని పతల పెట్టినా, కొన్ని మందం పెట్టినా. అయితే ఇట్లా మనము ఎండ కాకముందే చేసుకోవాలి. ఈ వడియాలు అనేది ఎండకు చేసుకోలేము అసలుకి, బాగా ఎండ కొడుతుంది. పొద్దున్నే చేసుకోవాలి, ఎండకు మనకు అంత గవర్ అవుతుంది. నాకైతే మీరు చేసుకునేది ఉంటే పొద్దున్న చేసుకోర్రి, లేకుంటే సాయంత్రం చేసుకోరు, తెల్లర వరకు కొంచెం మారిపోతాయి. నేను కవర్లు వేయలేదు, బట్టలనే వేసిన. ఏం కాదు, ఒక చీర మంచిగా ఇట్లా వరిసి వేసిన వెళ్తుంది. కవర్లు వెళ్ళినట్టే మంచిగా వెళ్తాయి. ఒకవేళ వెళ్ళకపోతే ఉల్టా వేసుకొని నీళ్ళు వెళ్తే అట్టుగానే ఉడతాయి. సరే, నేను అప్పటికి సాయంత్రం మళ్ళీ చూపెడతా ఎండినాక. పొద్దున అన్నం వడియాలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఎండినాయి అని చూస్తున్నా. ఎండినాయి చూడురి, బాగా ఎండినాయి. నేను కొంచెం తడిపిన అన్నట్టు, బట్ట తడిపితే మంచిగా వస్తాయని బట్ట తడిపినాయి. అట్టేనే వచ్చేస్తున్నాయి బట్ట తడిపితే. తడపకపోతే రావని కొద్దిగా అంత తడిపిన, ఎందుకంటే ఇది చీర కదా, మళ్ళీ ఎండ బాగా కొట్టింది కాబట్టి మంచిగా అట్టే అంటుకున్నాయి అన్నట్టు. కొంచెం నీళ్ళ తడి తడిపితే కొంచెం అట్టేనే వచ్చేస్తున్నాయి ఇట్లా. అయితే ఇవి పూర్తిగా ఎండలేదు. మళ్ళీ రేపు ఒక్కరోజు మంచిగా ఎండ పెట్టుకున్న తర్వాత నేను నూనెలో దేవి చూపెడతా. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా తీసుకుందాం. ఇట్లా మంచిగా కొంచెం తడి చేస్తే మనకి తొందరగా మంచిగా తీసుడు ఈజీగా తీయచ్చు అన్నట్టు, లేకపోతే ఇరిగిపోతాయి. చూసిరా మంచిగా వచ్చినాయి. ఇట్లా పత్తల పెట్టుకున్నా, కొన్ని మందం ఉన్నాయి, కొన్ని పత్తల ఉన్నాయి. చూడు ఇట్లా ఒక సైడ్ ఎండినాయి అన్నట్టు, రెండో సైడ్ ఎండలేదు. మీదికి ఎండింది, ఇటు ఎండలేదు. అందుకే రేపు ఒక్కసారి మళ్ళీ ఎండినాక మళ్ళీ చూపెడతా. ఇప్పుడైతే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని ఇట్లనే తీసుకుందాం. ఇక మన అన్ని వడియాలు తీసుకున్నాము. చూసారా ఇంత మంచిగా వచ్చినాయి. మనము తడిపినాం కదా, మంచిగా వచ్చినాయి. ఇగో మనము నువ్వులు మంచిగా ఓమా ఇదంతా వేసుకున్నాం కదా, ఎంత మంచిగా కనబడుతుంది. ఇక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి మంచిగా కాలినాక మంచిగా కనబడుతుంది అన్నట్టు. ఇవి రేపైతే మంచిగా ఎండుతాయి. మళ్ళీ రేపు చూపెడతా. మంచిగా రేపు ఎండినాక నూనెలో కాల్చి చూపెడతా, సరేనా? చూసిరా మన వడియాలు ఎంత మంచిగా ఎండినాయో చూడురి, గలగల అంటున్నాయి. చూసిరా ఇట్లా మంచిగా ఎండాలన్నట్టు, ఎండితేనే మనకి మంచిగా వస్తుంది. ఇట్లా ఒక 2 రోజులు మంచిగా ఎండబెట్టుకున్నాం కదా, సూపర్ ఎండినాయి. ఇప్పుడు ఇవి నేను మంచిగా మీకు నూనెలో కాల్చి చూపెడతా ఎట్లా వచ్చినాయి అన్నది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. మనం 3 కిలో వడియాలు కదా, ఇవి గిన్నె నిండుతాయి. మంచిగా అయినాయి ఇవి. ఇట్లా ఎండాలన్నట్టు, ఈ వడియాలు అనేది ఇట్లా ఎండితేనే మంచిగా ఉంటుంది. ఎండకపోతే మెత్తగా అంత మంచిగా ఉండయి. మనము ఉల్లిగడ్డ నువ్వులు వేసినాం కదా, చూసిరు ఎంత మంచిగా కనబడుతున్నాయి ఎండినాక. చూడు కారము, మనము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మీకు కాల్చి చూపెడతాం మళ్ళీ. ఇప్పుడు మనం ఇవి నూనెలో వేయించుకుందాము. చూసిరా నేను ఎంత పతల పెట్టినో, ఇట్లా పతల ఉంటే మంచిగా ఉంటాయి అన్నట్టు. కొన్ని మందంగా కూడా పెట్టినా కదా, ఇగో చూడు కొన్ని మందంగా పెట్టినా. మనం మిర్చీలు, ఉల్లిగడ్డలు అన్ని ఎంత మంచిగా కనబడుతున్నాయి. ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేసి చూపెడతా. నూనె బాగా వేడి కావాలి, బాగా వేడైతే ఇవి మంచిగా వస్తాయి అన్నట్టు, ఇలా పొంగుతాయి మంచిగా. మంట తక్కువ పెట్టుకోవాలి. ఫస్ట్ నూనె ఎక్కువ వేడి చేసుకొని మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇట్లా కాల్చుకోవాలి. మనము ఏ కలర్ అంటే ఆ కలర్ మన ఇష్టం. ఇక కొంతమంది మాడు కాల్చుకుంటారు, ఇట్లా కాల్చుకోవాలి. చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎంత మంచిగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇంకో 2-3 ఇట్లా కాల్చి, ఇట్లా మనము గంటెతో ఇట్లా ఒత్తాలి. కాల్చేటప్పుడు ఒత్తితే మంచిగా కాలుతాయి అన్నట్టు. మంచిగా వంగుతున్నాయి. చూసారా ఎంత మంచిగా వంగుతున్నాయి. చిన్నగా ఉన్నాయి, పెద్దగా అయినాయి. చూసారా కాల్చే వరకు అప్పడాలు లెక్క అయినాయి. చూడురే కాల్చుకున్నాం కదా, ఇంత మంచిగా వంగినాయి. మనము ఈ కలర్ ఎందుకు వచ్చినాయి అంటే టమాటాలు వేసుకున్నాం కదా,
అందుకే ఈ కలర్ వచ్చినాయి. మంచిగా కాలినాయి చూసారా, ఇట్లా పల అంటున్నాయి. మనం అయినా చూసినాం ఇంత మంచిగా కాలినాయి, మంచిగా పొంగినాయి కూడా. ఈ బియ్యం అన్నది ఎంత మంచిగా కనబడుతున్నాయి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చెప్తా ఎట్లుందో. మంచిగా ఉన్నాయి. ఉప్పు, కారము, టమాటా పేస్ట్, మిర్చిలు అన్ని వేసుకున్నాం కదా, మంచిగా కలిసినాయి. మనం ఉల్లిగడ్డ కూడా కోసేసుకున్నాం కాబట్టి ఆ ఉల్లిగడ్డ ఫ్లేవర్ కూడా మనకు మంచిగా కనబడుతుంది. టేస్ట్ సూపర్ ఉన్నది. మీరు కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేస్తే దీని గురించి అయినా మనకు అర్థమవుతుంది. అంతే అండి, ఎంత రుచికరమైన బియ్యం అన్నం వడియాలు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతా కిచెన్.